పిల్లలారా, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన విషయం గురించి నేర్చుకోబోతున్నాం. మీతో ఇంట్లో ఎవరు నివసిస్తున్నారో చెప్పండి. తండ్రి, తల్లి, తాత, నానమ్మ, సోదరుడు మరియు మీరు. నిజమే కదా? ఒకే ఇంట్లో ప్రజలు కలిసి నివసించినప్పుడు మనం వారిని ఏమని పిలుస్తాము? అవును, ఒక కుటుంబం. ఈ పాఠంలో మనం వీటి గురించి నేర్చుకుంటాము. కుటుంబ సభ్యులు, కుటుంబాల రకాలు. ఈ ఇంటిని చూడండి. లోపల మీకు ఏమి కనిపిస్తున్నాయి? అవును, ఒక ఫోటోగ్రాఫ్. ఈ ఫోటోగ్రాఫ్లో మీకు ఏమి కనిపిస్తుంది? ఒక కుటుంబం. అవును, అది నిజమే. అంశం మొదలుపెట్టే ముందు కొన్ని కొత్త పదాలను నేర్చుకుందాం. ముఖ్యమైన పదాలు: కుటుంబం, తల్లి, తండ్రి మరియు పిల్లలను కుటుంబం అని పిలుస్తారు. తల్లిదండ్రులు ఒక వ్యక్తి యొక్క తండ్రి మరియు తల్లి. తాత నానమ్మలు తండ్రి లేదా తల్లి యొక్క తల్లిదండ్రులు. బాబాయి తండ్రి యొక్క సోదరుడు. అత్త తండ్రి యొక్క సోదరి. తాత నానమ్మలు తండ్రి యొక్క తల్లిదండ్రులు. తాత అమ్మమ్మలు తల్లి యొక్క తల్లిదండ్రులు. ఈరోజు మనం కుటుంబం గురించి నేర్చుకుందాం. ఉదాహరణకు రమా యొక్క కుటుంబం గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోటోగ్రాఫ్ చూడండి. ఇది రమా కుటుంబం. మధ్యలో ఆమె తాత మరియు నానమ్మలను చూస్తారు. కుడివైపున ఆమె తండ్రి ఉన్నారు. ఎడం వైపున ఆమె బాబాయి ఉన్నారు. లంగా ఓణీలో ఉన్న మహిళ ఆమె అత్త. ఇప్పుడు రమా కుటుంబం యొక్క కొత్త ఫోటోగ్రాఫ్ చూద్దాం. ఇక్కడ మళ్ళీ మీరు ఆమె తాత మరియు నానమ్మను చూస్తారు. కుడివైపున ఆమె తండ్రి మరియు తల్లి ఉన్నారు. ఎడం వైపున ఆమె సోదరి మరియు రమ ఉన్నారు. తండ్రి, తల్లి, పిల్లలు మరియు ఇతర దగ్గర బంధువులు కలిసి నివసిస్తున్నప్పుడు దానిని కుటుంబం అంటారు. మీ పుస్తకాన్ని తెరచి ఇంట్లో మీతో పాటు నివసిస్తున్న మీ కుటుంబ సభ్యుల పేర్లను రాయండి. కుటుంబ చిత్రాన్ని ఒక కార్యాచరణతో పూర్తి చేద్దాం. ఫోటోను చూసి కుటుంబ సభ్యుల జాబితా చేద్దాం. తండ్రి, తల్లి, తాత, నానమ్మ, సోదరి మరియు రమ. బాగుంది. ఇది రమ యొక్క కుటుంబం. ఒక కుటుంబంలో తాత, నానమ్మ, తల్లిదండ్రులు మరియు పిల్లలు ఉంటారు. రెండు రకాలుగా తాత నానమ్మలు లేదా తాత అమ్మమ్మలు ఉంటారు. తండ్రి వైపు తాత నానమ్మలు తండ్రి యొక్క తల్లిదండ్రులు. తల్లి వైపు తాత అమ్మమ్మలు తల్లి యొక్క తల్లిదండ్రులు. మీరు తేడాను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మీ కుటుంబంలో మరియు మీ స్నేహితుడు లేదా స్నేహితురాలి కుటుంబంలో వ్యక్తుల సంఖ్య ఒకేలా ఉందా? లేదు, అది వాస్తవమే. అన్ని కుటుంబాలు ఒకే రకంగా ఉండవు. కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు మరియు పిల్లలు మాత్రమే ఉంటారు. కొన్ని కుటుంబాలలో తాత నానమ్మలు వారితో నివసిస్తున్నారు. కొన్నిసార్లు కుటుంబ సభ్యులు పని లేదా చదువు కోసం వేర్వేరు ప్రదేశాలలో నివసిస్తున్నారు. అయినప్పటికీ వారు ఇప్పటికీ ఒకే కుటుంబంలో భాగమే. దీని కారణంగా
వివిధ రకాల కుటుంబాలు ఉన్నాయని మనం చెప్పవచ్చు. కుటుంబాల రకాల గురించి మనం తెలుసుకుందాం. ఈ దృశ్యాన్ని చూడండి. తల్లిదండ్రులు మరియు వారి పిల్లలు ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం లేదా న్యూక్లియర్ కుటుంబం అంటారు. తాతా నానమ్మలు, బాబాయిలు, అత్తలు మరియు బంధువులందరూ కలిసి నివసించే కుటుంబాన్ని పెద్ద కుటుంబం లేదా ఉమ్మడి కుటుంబం అంటారు. తాతా నానమ్మలు లేదా అత్త వంటి బంధువులు పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోవడంలో సహాయపడే కుటుంబాన్ని విస్తరించిన కుటుంబం అంటారు. అన్ని కుటుంబాలు తమదైన రీతిలో ప్రత్యేకమైనవి. మనం నేర్చుకున్న వాటిని గుర్తు తెచ్చుకుందాం. కుటుంబం అంటే ఏమిటి? ఒక కుటుంబంలో తల్లి, తండ్రి మరియు పిల్లలు ఉంటారు. కుటుంబాల రకాలు. 3 రకాల కుటుంబాలు ఉన్నాయి. చిన్న లేదా న్యూక్లియర్ కుటుంబం, పెద్ద లేదా ఉమ్మడి కుటుంబం, విస్తరించిన కుటుంబం. మనం కుటుంబం అనే అంశం యొక్క మొదటి భాగాన్ని పూర్తి చేశాము. తదుపరి భాగంలో కుటుంబం గురించి మరింత ఆసక్తికరమైన విషయం నేర్చుకుంటాము. బాయ్ పిల్లలు, 2వ భాగంలో కలుద్దాం.